రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేట్ వారికి మెడికల్ కాలేజీలు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ప్రతిదానికి P4 అని అనడం చండాలంగా ఉందని, ప్రభుత్వానికి చేత కాదా అని ప్రశ్నించారు. ప్రైవేట్ వారికి కాలేజీలు ఇవ్వడం సరైన పద్ధతి కాదని నారాయణ అన్నారు. కృష్ణాత్మ అని చెప్పేసిన పద్ధతుల్లో వైసీపీ చివరిలో వరుసగా జిల్లా కొట్టి పట్టించిపోయాడు. చెడుకో మంచిగా మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ రావాలి, దానికి సంబంధించిన సిబ్బంది ఉండాలి, డాక్టర్స్ పెరగాలి, ఈ కార్పొరేట్ వ్యవస్థకి చెక్ పెట్టాలి చెప్పేది మా ఉద్దేశం. అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన దాన్ని కార్పొరేట్కి అప్లికేషన్ ప్రయత్నిస్తున్నారు. ఏదైతే పీపీపీ అని చెప్పడం బాగా దరిద్రంగా ఉందా, దాన్ని పద్దాగా పీపీ పచ్చనే ఉంటుంది. అది ప్రజలకు ఉపయోగపడదు కాదు. అది మళ్ళీ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పోతుంది. వీళ్ళ పాత్ర అనుకుంటుంది, మీదంతా వాళ్ళు చూసుకుంటారు. ఆ విధంగా చేసి ప్రజలకు ఎందుకు ఉపయోగపడుతుంది? డబ్బులు లేవంటారు. డబ్బులు ఎందుకుంటూ డబ్బులు లేకపోతే కాదు, డబ్బులు పట్టారు అమరావతి కడుతున్నారు. డబ్బులు పట్టారు. ఆయన ప్రాజెక్ట్స్ బనకచర్ల 80,000 కోట్ల రూపాయల బనకచర్ల నిర్దేశం జరిగేటువంటి మహానుభావులు. మెడికల్ కాలేజీ ప్రజలకు ఉపయోగపడేది కదా. ఈ ఆరోగ్య వ్యవస్థ ఒక దెబ్బతిరిపోతుంది. అందువల్ల దానికి ఉపయోగపడే డబ్బులు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో పెట్టిన తర్వాత విషయం. కానీ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కట్టాల్సిన అవసరం ఉంది. దానికి డబ్బులు మీరు పెట్టేటువంటి అనేక ఖర్చుల్లో కొన్ని డైవర్ట్ చేసి ప్రాధాన్యత ఇస్తే మెడికల్ కట్టాల్సిన దానికి అవకాశం ఉన్నాయి. దానికి అవసరం రోజు ప్రైవేట్ వాళ్ళకి చదువు మీకు రాదా? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, మీరు వాళ్ళకి లోన్ యాడ్ చేసేస్తారు, బ్యాంక్ నుంచి ఇస్తారు, వాళ్ళు అవసరం తీసుకొస్తారు. వాళ్ళు ఏమన్నా 10 రూపాయలు ఖర్చు అయితే 30 రూపాయలు తీసుకుంటారు లోన్ ఉంటుంది. అది ఇప్పుడు గవర్నమెంట్ కదా కాదు. అందువల్ల అది కరెక్ట్ కాదు. మెడికల్ కాలేజెస్ అని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందని అది ప్రజలకు ఉపయోగపడుతుంది తప్ప, లేకపోతే మళ్ళా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లయితే కార్పొరేట్ దోపిడీ జరుగుతూ ఉన్నారో దాన్ని ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.